సారు, ఇలాంటి డ్రెస్ కొన్నారేంటి? ఇలాంటిది నేను వేసుకోను కదా. నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా సారు మీకు. సారు, ఇది ఇష్టపడి నా కోసమే కొన్నారా? సారీ సారు, నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం కొంటారు? అంటే నేనెప్పుడూ డ్రెస్లు వేసుకోను కదా, సడన్గా కొనేసరికి అలా అనేసాను. పర్వాలేదు సారు, ఎప్పుడూ వేసుకోకపోతేనే నా కోసం కొన్నారు కదా, ఇప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు ఈ డ్రెస్ టైలర్ తీసుకుంటే మాయాకేమి ఇవ్వాలి? పదండి సారు. నువ్వు వెళ్ళి టైలర్, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని వచ్చేస్తాను. మళ్ళీ ఏంటి సారు? ఫ్యాక్టరీ పని అయిపోయినట్టే కదా. ఫ్యాక్టరీ దగ్గర పని అయిపోయింది, ఇంజనీరింగ్ తీసుకుని ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి సారు, ఏ పని లేకుండా రెస్ట్ తీసుకోమంటే పనుల మీద పనులు పెట్టుకుంటున్నారు? ఈ ఒక్కరోజే టైలర్, వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు ముంబై నుంచి రావాలి, వర్క్ ఇంకా డిలే అయిపోతుంది. సరే జాగ్రత్త, మీరు తొందరగా వచ్చేయండి. టైలర్, టైలర్, సారు, ఏంటి సారు? డ్రెస్ తీసుకెళ్దామని. అవును, నా కోసమే కొన్నారు కదా. నువ్వు వేసుకొని అన్నావు కదా, రిటర్న్ ఇచ్చేస్తాను. నా కోసం అంత ప్రేమగా కొన్నారు కదా సారు, మళ్ళీ ఇవ్వడం ఎందుకు? నేను వేసుకుంటానులే. వద్దులే టైలర్, తిరిగి ఇచ్చేద్దాం. పర్వాలేదు సారు, వేసుకుంటాను అంటున్నాను కదా. లేదు టైలర్, నీకు ఇష్టం లేకపోతే వేసుకోవడం ఎందుకు? నీకు చీర కొంటానులే, ఆ డ్రెస్ ఇచ్చేసే. అరే, నేను వేసుకుంటాను అని నేనే చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారేంటి? డ్రెస్ తీసుకెళ్ళకపోతే మాయ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి సారు ఆలోచిస్తున్నారు? నేను వేసుకుంటానని చెప్తున్నాను కదా, వేసుకుంటానులే. అంటే నీకు డ్రెస్సులు ఇష్టం ఉండవు కదా, నా కోసం నీ ఇష్టాన్ని మార్చుకొని ఎక్కడ నువ్వు ఇబ్బంది పడతావోనని. ఇబ్బందా? మీరు కొత్తగా మాట్లాడుతున్నారేంటి సారు? మీకు నచ్చింది చేయడంలో నేను ఎప్పుడైనా ఇబ్బంది పడటం మీరు చూసారా? నేను ఈ డ్రెస్ వేసుకుంటే చూడాలన్నది మీ కోరిక కదా, అందుకే నా కోసం కొన్నారు. అవును. మరి ఆ కోరిక తీర్చకపోతే ఎలా సారు? ఒకప్పుడు ఈ డ్రెస్సులు వేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ మీరు కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు నాకు ఇష్టమే సారు. మీ పని ముగించుకుని తొందరగా వచ్చేయండి సారు. సారు, సారు, పొద్దున మీరు ఇంట్లోంచి బయలుదేరినప్పటి నుంచి గుండెల్లో ఏదో చిన్న దడ సారు, వెన్నులో ఏదో భయం. భయమా? భయం ఎందుకు టైలర్? నిన్ననే కదా భయం పోయింది, ఇంకెవరు ఏమన్నా పట్టించుకోను అన్నాను సారు, కానీ ఏదో తెలియని భయం సారు. మీరు మాత్రం ఫ్యాక్టరీకి వెళ్ళి మళ్ళీ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసేయండి. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరిని కలవద్దు. సారు,
నేను చెప్పింది అర్థమవుతుందా? ఆ, ఆ, అర్థమవుతుంది టైలర్. సరే, మీరు తొందరగా వచ్చేసేయండి. నువ్వు భయపడతావని, తట్టుకోలేవని నీకు చెప్పకుండా ఇదంతా చేయాల్సి వస్తుంది టైలర్. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ నీ వరకు రాకముందే దీనికి ముగింపు పలికొస్తాను. సారు, పొద్దున మీరు ఇంట్లోంచి బయలుదేరినప్పటి నుంచి గుండెల్లో ఏదో చిన్న దడ సారు. వెన్నులో ఏదో భయం. మీరు మాత్రం ఫ్యాక్టరీకి వెళ్ళి మళ్ళీ డైరెక్ట్గా ఇంటికే వచ్చేసేయండి. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరిని కలవద్దు. ఫోటోలేంటి, ఈ కర్మేంట్రా బాబు. ఇవన్నీ టైలర్ చూస్తే ఇంకేమైనా ఉందా? పెనిమిటిని నీ నుంచి దూరం చెయ్యాలని సూత్తుంది. ఇది కొండదేవర మంత్రించిన తాయెత్తు. ఇది నీ చేతికుంటే ఆ కొండదేవర నీ దగ్గర ఉన్నట్టే తల్లే. ఇప్పటికే జరగకూడనివి జరుగుతున్నాయని టెన్షన్ పడుతుంటే మళ్ళీ అపశకునం ఏంటి? ఏయ్ వదులు, చెప్పేది నీకే, వదులు వదులు. వదులుతా. డ్రెస్ తీసుకురమ్మని చెప్పాను కదా, ఏది? ముందు నువ్వు వదులు. అయితే డ్రెస్ తీసుకురాలేదా? ఎందుకు తీసుకురాలేదు? చెప్తే కానీ వదలను. ప్లీజ్ వదలమని చెప్తున్నాను కదా, వదులు. ఎందుకు తెలియదో చెప్పు, అప్పుడు వదులుతాను.
అసలు నువ్వు కొనడానికి వెళ్ళలేదు కదూ? లేదు, వెళ్ళాను, మరెందుకు తీసుకురాలేదు? తెచ్చాను. కానీ కానీ సారు, ఆ కవర్ ఏంటి? ఇంకెవరు కొంటాను? నీకే. నాకా? ఆ, నువ్వు వేసుకొని అన్నావు కదా, రిటర్న్ ఇచ్చేస్తాను. నా కోసం అంత ప్రేమగా కొన్నారు కదా సారు, మళ్ళీ ఇవ్వడం ఎందుకు? నేను వేసుకుంటానులే. అంటే నా కోసం కొన్న డ్రెస్ నీ పెళ్ళం అడిగితే ఇచ్చేసావా? నా ప్రేమకి మాత్రమే అడ్డొచ్చిందనుకున్నాను, కానీ నా ఈ చిన్న కోరిక కూడా అడ్డొచ్చిందా అది? ఏయ్, మాట మాట మర్యాదగా రానివ్వు. అదేంటది? తను ఎవరనుకుంటున్నావు? నా భార్య, నా ప్రాణం. తన గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా మర్యాదగా ఉండదు. జాగ్రత్త. అసలు నేను ఇక్కడికి రావడానికి కూడా కారణం తనే. నిన్ను చూస్తే, నీ కథ వింటే అది నిజం అనుకొని ఎక్కడ తన కంగారు పడుతుందోనని తన కోసమే వచ్చాను, కానీ నీ కోసం కాదు. నిజం అనుకోవడం ఏంటి? అంటే నిజమని నువ్వు నమ్మడం లేదా? అదే అదే నిజం అబద్ధమో తేల్చి నీ కథకు ముగింపు ఇవ్వాలనే వచ్చాను. ముగించడానికి ఇది కథ కాదు, జీవితం. అయినా ఏది ముగిద్దామనొచ్చా? నా మీద నువ్వు చూపించిన ప్రేమనా? నా మీద నీకున్న ఆరాటాన్నా? లేదా నీ మీద నా మనసులో ఉన్న ఆశల్నా? వీటిల్లో ఏది ముగించమన్నా నా జీవితాన్ని ముగించమనడమే. అయినా అయినా నువ్వు గతాన్ని మర్చిపోయి ఆ గతంలో నేను లేనని ఎలా అంటున్నావు? చాలు. చాలు. ఇప్పుడు ఇవన్నీ వినడానికి నేను రాలేదు. అసలు మనం ప్రేమించుకున్నాము అనడానికి రుజువేంటి? ఒక్క రుజువు అన్న చూపించు, అప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమని నమ్ముతాను. రుజువు కావాలా? మన ప్రేమకి రుజువు కావాలా? ఇదిగో, నన్ను చూశాక, నన్ను కలిశాక నీలో ఏదో తెలియని అలజడి రేగుతుంది. అదే అదే నేను ప్రేమించాను అనడానికి పెద్ద రుజువు. చూడు, ఇలాంటి మాయ మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టలేవు. నన్ను టైలర్ని విడదీయలేవు. నాకు కావాల్సింది రుజువులు మాయ. నువ్వు నేను కలిసామా అనడానికి ఒక్క రుజువు చూపించు. రుజువు అంటే ఎక్కడి నుంచి తెమ్మంటావు రుజువులు? నీకు ఫోటోఫోబియా ఉందని, ఫోటోలు దిగడం ఇష్టం ఉండదని నాతో కలిసి ఒక్క ఫోటో కూడా దిగలేదు. ఇంకెక్కడి నుంచి తీసుకురమ్మంటావు రుజువులు? అయినా మనసొప్పక నువ్వు పక్కన లేనప్పుడు నిన్ను చూసుకుందామని నీకు తెలియకుండా దొంగచాటుగా తీసిన ఫోటోలు ఇవి. చూడు చూడు, ఇవన్నీ అవే. చూడు, ఇవే నా దగ్గరున్న రుజువులు. ఇవన్నీ నీ ఫోటోలే. ఇవన్నీ నీ ఫోటోలే. ఇదిగో
ఇవే ఇవే నా దగ్గరున్న రుజువులు. ఇప్పటికైనా నన్ను నమ్మితే చాలు. ఏంటి నమ్మేది? నాకు ఫోటో ఫోబియా ఉంది కదా అని నా సోలో ఫోటోలు ఎంతమంది దగ్గర ఉంటే అంతమంది నేను ప్రేమించినట్టేనా? ఇలాంటివన్నీ నేను నమ్మను. ఎస్, నమ్మలేకపోతున్నావు. హాయ్ ఆదిత్య. హలో మాయా. మీరు ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఆదిత్య, ఆర్ యు ఓకే? ఎవరో కొత్త వాళ్ళని చూసినట్టు అలా చూస్తున్నావేంటి? ఏమైంది మాయా? ఏం కాలేదులేవే. మిమ్మల్ని పార్టీకి ఇన్వైట్ చేస్తానని తనతో చెప్పలేదు. మీరిలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి కొంచెం షాక్ అయ్యాడంతే. అంతే కదా ఆదిత్య? తనేమో రమ్య, గీత, ప్రభ, వీళ్ళందరూ నీకు తెలుసు కదా. అదేంటి మేమెవరమో తెలియనట్టు ప్రత్యేకంగా పేర్లతో చెప్తున్నావు? ఏదో అలవాట్లో చెప్పిందిలేమ్మా. అయినా మీరంతా వైజాగ్లో కలిసి ఆడారు పాడారు. మీరు గుర్తులేకపోవడం ఏంటి? మీరంతా బాగా క్లోజ్ కాబట్టి మాయ మిమ్మల్ని మాత్రమే తన పుట్టినరోజుకి పిలిచింది. మా మాయ ఎవరినో పిలిచింది అంటే ఎవరో ఏంటో అని చాలా కంగారు పడ్డాను. నువ్వని తెలిసాక చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇంతమంది నేను తెలిసినట్టు మాట్లాడుతున్నారు అంటే నేను నిజంగానే నా గతాన్ని మర్చిపోయానా? నా గతంలో మాయ ఉందా? ఏం అర్థం కావడం లేదు. సరే కానీ నీ బర్త్డేకి ఆదిత్య డ్రెస్ తీసుకొస్తాడన్నావు, ఇదేనా? కాదే. మరి ఆదిత్య తెచ్చిన డ్రెస్ వేసుకోకుండా ఈ డ్రెస్ వేసుకున్నావేంటే? వెళ్ళేసుకునిరా, వెళ్ళు. లేదే, డ్రెస్ తీసుకురాలేదు. డ్రెస్ కన్నా ఒక విలువైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. వావ్, అంత విలువైన గిఫ్టా? ఏంటి? సస్పెన్స్. కేక్ కట్ చేశాక అప్పుడు ఇస్తాడు. అంతే కదా ఆదిత్య? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు డియర్ మాయా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు డియర్ మాయా. హ్యాపీ బర్త్డే టు యు. అందరూ చూస్తున్నారో ఓవర్ యాక్షన్ చేయకుండా నోరు తెరు. ఏంటే ఆదిత్య ఉలుకులేదు పలుకులేదు, కేక్ పెట్టినా తినడం లేదు. నీ మీద అలిగాడా ఏంటి? అదేం లేదే, ఈ మధ్యన నన్ను చూసి మైమర్చిపోతూ అలా ఉండిపోతున్నాడంతే. హలో హలో.
ఇప్పుడు నువ్వు పెట్టు బాబు. అబ్బా ఏంటి ఆదిత్య, చాలా రోజుల తర్వాత కలిస్తే మాత్రం మరీ అంత మైమర్చిపోయి చూడాలా? పెట్టు.